ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి విడత పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 7వ విడత అయిన ఈసారి పూర్వాంచల్లోని 40 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ నియోజకవర్గంలోని వారణాసి అసెంబ్లీ సెగ్మెంట్ కి కూడా ఇవాళ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ బూత్ల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అందరి కళ్లు వారణాసి అసెంబ్లీ సెగ్మెంట్ పైనే ఉన్నాయి. వారణాసి లోక్సభ నియోజకవర్గంలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నక్సలైట్ల ప్రభావం ఉంది. దీంతో ఇక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇవాళ జరిగే చివరి విడత పోలింగ్లో 1,41,00,000 మంది ఓటర్లు పాల్గొంటున్నారు. 14,458 పోలింగ్ బూత్లలో ఓటింగ్ కొనసాగుతోంది. నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో మోదీ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించడంతో ఎన్నికల సంఘం యూపీలో 7 దశలుగా ఎన్నికలు నిర్వహిస్తోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన సోన్భద్ర, మీర్జాపూర్, చందౌలి జిల్లాల్లో భారీ భద్రత మధ్య ఓటింగ్ జరుగుతోంది. అటు మణిపూర్లోనూ ఆఖరి విడత పోలింగ్ జరుగుతోంది. మణిపూర్లోనూ 22 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ప్రజలు. నిన్న కంజోంగ్లో బాంబు పేలుడు జరగడంతో సెక్యూరిటీని మరింత పెంచారు. ఇక్కడ కూడా ఇవాళ పోలింగ్ కొనసాగుతోంది. ఆఖరి విడత పోలింగ్ సరళి ఎలా ఉందో మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. వారణాసి నుండి మహాత్మా. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్తో పాటుగా అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ అసెంబ్లీ, ఈ 2 అసెంబ్లీలకు చివరి విడత పోలింగ్ జరుగుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలుండగా చివరి విడతలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుండగా మణిపూర్లో 60 స్థానాల అసెంబ్లీ ఉంటే తొలి విడతలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ రోజు 22 స్థానాలు, అవి కూడా పూర్తిగా హిల్ ఏరియా, పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అంటే యూపీలోనేమో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇటు మణిపూర్లో మాత్రం మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియను ముగించనున్నారు. ఎందుకంటే అక్కడ సమస్యాత్మక ప్రాంతం, తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పైపెచ్చు పర్వత ప్రాంతం కావడం వల్ల 3 గంటలకు పూర్తి చేస్తే తప్ప ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆస్కారం లేదు. ఈ పరిస్థితుల్లో అక్కడ 3 గంటలకే పోలింగ్ ప్రక్రియను ముగిస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే మనం ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పట్టణంలో ఉన్న ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఈ వారణాసిలో అసెంబ్లీ సెగ్మెంట్ల పరంగా చూసుకుంటే వారణాసి నార్త్, సౌత్, వారణాసి కంటోన్మెంట్, ఇలా మొత్తం 3 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటితో పాటు చుట్టుపక్కల ఆనుకుని రోహానియా కావచ్చు, మొఘల్ సరాయ్, ఇలా మరికొన్ని నియోజకవర్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వారణాసి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన దాదాపు 3 రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ ప్రచార కార్యక్రమాలన్నింటినీ స్వయంగా పర్యవేక్షించారు. ఆయనతో పాటుగా కేంద్ర మంత్రి మండలి నుంచి అనేక మంది ఇక్కడికి చేరుకుని ప్రచారం చేశారంటేనే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది. మరోవైపు సమాజ్వాదీ పార్టీకి సంబంధించి కూడా పొత్తులో ఉన్న కాంగ్రెస్ తో కలుపుకుని అఖిలేష్ భార్య రాహుల్ గాంధీ వీరంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇక బీజేపీ విషయానికి వచ్చేసరికి వారణాసి సౌత్ లో 7 సార్లు ఎన్నికైన శ్యామ్దేవ్ రాయ్ చౌదరిని తప్పించి డాక్టర్ నీలకంఠ తివారికి అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి చాలా కాలంగా ఎన్నికవుతూ ఉన్న నేతలు ఉన్నారు. వారి మీద స్థానికంగా కొంత వ్యతిరేకత కూడా ఉండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అభ్యర్థుల్ని మార్చి వ్యూహాత్మకంగా గెలుపు కోసం అనేక ఎత్తులు పై ఎత్తులు వేస్తూ వెళ్లారు. ప్రచార కార్యక్రమంలో చూసుకుంటే గనక ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఎలాగైనా సరే ఇక్కడ గెలుపొంది తీరాలి అనే పట్టుదలతోటి ప్రతి పార్టీ సాయశక్తులా కృషి చేసింది. ఇక 2012 నాటి బలాబలాలను చూస్తే ఈ పూర్వాంచల్ ప్రాంతంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 23 వరకు సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది. కానీ 2014 లోక్సభ ఎన్నికల వరకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మోదీ వేవ్ కనిపించింది. ఇప్పుడు ఈ 40 నియోజకవర్గాల్లో ప్రతి పార్టీ కూడా మెజారిటీ స్థానాలు గెలుపొందడం, తద్వారా ఈ 403 స్థానాలు ఉన్న అసెంబ్లీలో పాగా వేయాలన్న కృత నిశ్చయంతో ప్రతి పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నించింది. ఆ మేరకు ప్రచారాన్ని కూడా చాలా తీవ్ర స్థాయిలో చేసుకున్నారు. ఇక ఈ
40 నియోజకవర్గాల్లో 7 జిల్లాల పరిధిలో విస్తరించి ఉండగా 3 జిల్లాలకు నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అవి బీహార్ సరిహద్దులు ఆనుకుని ఉన్న జిల్లాలు ఉన్నాయి. చందౌలి కావచ్చు, మీర్జాపూర్, సోన్భద్ర. ఈ జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ అదనపు బలగాలతో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికైతే పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా సాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అయితే సాధారణంగా చివరి దశ ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు ఈ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కూడా రేపటికే వాయిదా వేశారు. దీంతో ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ఎంతో ఉత్కంఠతతో ఈ పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.